క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడి వాక్యం నిలిచునుగాక. ఆమేన్. అవునండి, భయపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు. చాలామందికి కొన్ని రకాల భయాలు వారిని వెంటాడుతూ ఉంటాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు అనే భయం, కొంతమందికి అప్పులు అనే భయం, కొంతమందికి అనారోగ్యం అనే భయం, కొంతమందికి సాతాన్ అనే భయం, కొంతమంది కుటుంబం అనే భయం, కొంతమందికి చదువులు జాబులు అనే భయం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క భయం చేత ఈ లోకంలో జీవిస్తూనే ఉన్నారు. నువ్వు ఎలాంటి స్థితిని బట్టి భయపడుతున్నావో, ఎలాంటి పరిస్థితులను బట్టి భయపడుతున్నావేమో, కానీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, భయపడకుము, నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి శ్రమ నుండి నీకు విడుదలనిస్తాను. నిన్ను విడిపించి నేనేమన్నాను తోడుగా ఉంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. నీవు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో ఆ భయం నీ ఎద్దరి నుంచి దేవుడు తొలగించి నీకు దేవుడు తోడుగా ఉంటానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడక, నువ్వే విషయం అయితే భయపడుతున్నావో ఆ భయపడుతున్న ప్రతి పరిస్థితి దేవునికి అప్పచెప్పి దేవుడిచ్చే విడుదల, దేవుని యొక్క సహాయము తోడు పొందుకో. అటు రీతిగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థన నేర్పిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారు భయపడుతున్న ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదలనిచ్చి నువ్వు వారికి తోడుండి వారి జీవితంలో గొప్ప సంతోషం, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.